కార్పొరేట్ దోపిడీని అరికట్టాలి. సిపిఐ రాష్ట్ర నేత మధు డిమాండ్. దేశంలో సహజ వనరులను దోపిడీ చేస్తున్న అదానిని వెంటనే అరెస్ట్ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. కాకినాడలో మంగళవారం నిరసన ప్రదర్శన చేశారు. అదాని అంటే ఎవరికి తెలియదు. టాటా, బిర్లా, అంబానీ తెలుసు. ఒకసారి మోడీ ప్రధాని అయ్యాడు, అంతే తన అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఈ దేశంలో ఉన్న సహజ వనరుల్ని, బొగ్గు కానీ ఇలాంటి అన్నింటిని కూడా స్వాధీనపరుచుకుని ఈ సామ్రాజ్యాన్ని విదేశాలకు కూడా చేసుకున్నాడు. ఈ రోజు మీకు తెలుసు, అతను మోడీ చేపడుతున్న అస్థిరత పెట్టుబడిదారు విధానం, అదాని గ్రూప్ చేస్తున్న అవినీతి మీద ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపిస్తారని గత 10 రోజులుగా పార్లమెంట్లో వేడెక్కుతున్నాం. కనీసం నరేంద్ర మోడీ ఏం మాట్లాడతలేదు. అందుకని దీన్ని నిరసనగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్స్ డే అనే పేరుతో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఆందోళన చేయాలనుకున్నాం. అందుకని ఈరోజు కాకినాడలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి కోకల ప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ ప్రదర్శన ఆందోళన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికైనా ఒకటే కోరుతున్నాం, నరేంద్ర మోడీ వెనక్కి తగ్గి ఇమీడియట్లీగా అదానిని అరెస్ట్ చేయాలి, పార్లమెంటరీ జాయింట్ కమిటీ విచారణ చేపట్టాలి. అలాగే ఈ పవర్ దాని మీద, ఎందుకంటే అదాని పంచిన అవినీతి దేశవ్యాప్తంగా 2,700 కోట్లయితే ఓన్లీ ఏపీకే 1,750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారంటే అర్థం చేసుకునేది ఎవరికి వచ్చిందో. అందుకనే దోషులను అందరిని అరెస్ట్ చేయాలి, లేకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని మరింత ముందు తీసుకెళ్తామని తెలియజేస్తాం.